అందరూ శంకుస్థాపనలు చేయడం, మేము మంజూరు చేశామని చెప్పడం, వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 289 కోట్ల రూపాయలతో ఈరోజు జువలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే, సరే శంకుస్థాపన చేశాడు, కట్టాడు, దానికి సంబంధించినటువంటి రిబ్బన్ మీరు కత్తిరించుకున్నారు. ఇప్పటికీ దాంట్లో కార్యకలాపాలు పూర్తిగా మొదలు పెట్టడానికి మత్స్యకారులకు సంబంధించి కొద్దిపాటి నిధులిచ్చి పూర్తి చేయడానికి మీకు మనసు రావాలా? మత్స్యకారులు అంటేనే మీకు ఏ స్వభావం ఉంది? మత్స్యకారులు అంటేనే మీరు పట్టించుకోరు. ఎప్పుడు అధికారం ముందు వచ్చినప్పుడు మాత్రం మత్స్యకారుల పట్ల చిలక పలుకులు పలకడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను వదిలేయడం అనేటువంటిది మీకు ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చెలో జువలదిన్నెకు వెళ్ళి అక్కడ అయ్యా మీరు మత్స్యకారులకు కట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్ అనే వాళ్ళకి ఇస్తే రేపు అక్కడ ఇబ్బంది జరుగుతుంది, అక్కడ వాళ్ళ ప్రయోగాలు చేస్తారు డిఫెన్స్కి సంబంధించి, ఆ ప్రయోగాల వల్ల చేపలు చనిపోతాయి, మత్స్య సంపదను కోల్పోతారు, దానితో పాటు కొంత భాగం వాళ్ళకి వెళ్ళిపోతే వీళ్ళకి అక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకార కుటుంబాలు అనుభవించలేరు, వెళ్ళే వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలా? డిఫెన్స్ అంటే మామూలుగా మొత్తం రక్షణ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేరు. ఈరోజు మీరు 30 ఎకరాలు దారాదత్తం చేశారు 79 ఎకరాల్లో. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు? కలెక్టర్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు 150 ఎకరాలు ఇస్తాం వీళ్ళకి అన్నాడు. అంటే ఉన్నటువంటి 79 ఎకరాలలో మీరు 30 ఎకరాలు ఇప్పుడు ఇచ్చి 150 ఎకరాలు ఇస్తామని ఇప్పటికే కొంత తీర ప్రాంతం వాళ్ళకి అప్పచెప్పి మిగతా తీర ప్రాంతం ఫిషింగ్ హార్బర్ ఇచ్చి వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు మత్స్యకారులు పోయి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడాలన్నట్టుగా మీ విధానాలు ఉంటే, దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం వస్తే నేను, ప్రతాప్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు దానికి వెళ్ళేటువంటి వాళ్ళని తీసుకొచ్చి తోటపల్లి గూడూరులో ఉన్నటువంటి ఆ వెంకన్నపాలెంలో ఉన్నటువంటి కాపుల్ని, ముత్తుకూరులో ఉన్నటువంటి కాపుల్ని, నేటూరు, ముత్తుకూరు, అదే కృష్ణపట్నంలో ఉండేటువంటి వాళ్ళని, కోడూరులో ఉన్నటువంటి వాళ్ళని, కాపులందరినీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ తీసుకొచ్చి ఆ కొత్తగా వచ్చాడు కృష్ణపట్నం సిఐ, ఆయనకి పాపం మత్స్యకారుల గురించి తెలిసినట్టులే. ఆయన ఏదో తెలంగాణ నుంచి వచ్చాడు. తెలంగాణలో మత్స్యకారులు ఉండరు, మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతం, అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాల్సినటువంటి ప్రాంతం, మత్స్యకారులతో పెట్టుకుంటే అంత ఆషామాషిగా ఉండదు అనేటువంటిది ఈ కృష్ణపట్నం పోర్టు సిఐకి, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐలకి తెలిసినట్ల. పాత వాళ్ళని అడగండి, తెలుస్తుంది ఎట్లుంటుందో మత్స్యకారుల దెబ్బ అంటే మీకు. కాబట్టి వాళ్ళని చేసుకెళ్ళి మీరు పోతే మిమ్మల్ని బెదిరిస్తాం, మీ మీద కేసులు పెడతాం, వీళ్ళని ఏడనే ఉంచండి, వీళ్ళని బైండ్ ఓవర్ చేయండి, డిఎస్పీతో మాట్లాడి పంపించండి. ఏమి సంబంధం ఉండి పిలిచాను? నేను అడుగుతున్న కృష్ణపట్నం పోర్టు సిఐ, ఏమి సంబంధం ఉండి ఆ ప్రాంత మత్స్యకారులను పిలిపించి మీరు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఫిషింగ్ హార్బర్ చూడకూడదా? వాళ్ళకి ఆస్తి, వాళ్ళ హక్కు కలిగినటువంటి దాని మీద మత్స్యకారులు పోకూడదా? మత్స్యకారులకు ఆ హక్కు లేదా? వాళ్ళని పంపించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మీరు వాళ్ళకు వంత కాస్తా, వంత పడతా, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా, ఒక పక్క దానిని ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటైజ్ చేస్తా, వాళ్ళు పట్టుకొచ్చినటువంటి బోట్లు మీకు చేత కాకపోతే, మీరు వదిలేస్తే, మీ వల్ల కాకపోతే, మత్స్యకారుల పాపం ప్రాణాలకు తెగించి ఆ బోట్లు పట్టుకొచ్చి అప్పచెప్తే వాటిని దొంగతనంగా వదిలేయడానికి అసలు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ లోకేష్కి, ఈ పోలీస్ అధికారులకు ఏ విధంగా మనసు వచ్చింది అనేటువంటిది